వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముద్రగడ పద్మనాభం గారు ముసుగు తీసేశారు. కాపు ఉద్యమ నేత అనిపించుకున్నటువంటి ఆయన మీద మొన్న ఏదో ఒక పుస్తకం చదివా. అసలు కాపు ఉద్యమం ఎలా పుట్టుకొచ్చింది, ఆయనకంటూ ఒక రాజకీయ సిద్ధాంతం అనేది ఉందా? ఎందుకంటే అన్ని పార్టీలు, కాంగ్రెస్, తెలుగుదేశం, అన్ని పార్టీలు తిరిగారు ఆయన. తెలుగుదేశం పార్టీని తిడుతూనే మళ్ళీ వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళీ మంత్రి పదవి పొంది అన్నీ చేశారు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడేమో కాపు ఉద్యమం అన్నట్టుగానే ఇది చేశారు. తుని సంఘటన ఏం జరిగింది, అక్కడ సభ ఏం జరిగింది, ఎలా ఉండింది, ఎంత స్పీడ్గా ఆయన ఆ ఘటన జరగడానికి ముందు ముగించేశారు కేవలం 8 నిమిషాల స్పీచ్ తోటి. ఇవన్నీ కూడా బయటకి రావడం జరిగింది. సో ఇప్పుడేంటి లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ని కేవలం కాపు సామాజిక వర్గ ప్రతినిధిగా, జనసేన అంటే కేవలం కాపులకి మాత్రమే సంబంధించినటువంటి ఒక పార్టీగా ముద్ర వేయడం కోసం, కాపుల్లో చీలిక తీసుకురావడం కోసం, ఒక ఐక్యత లేకుండా చేయడం కోసం వీరు పడుతున్నటువంటి పాటలు. ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, లేదంటే చేగొండి హర్రామ్ జోగయ్య గారు కావచ్చు, ఇద్దరు. సో ఈ రకంగా ఇద్దరు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తూనే వస్తున్నారు. అలాగే కాపు నేతలతోటి, లేదంటే కమ్మ నేతలతో తిట్టించడం. నిన్న పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ని, మిగతా వాళ్ళని చాలా చండాలంగా ఆయన ఎంత తిట్టాడు అనేది చూసాం. ముద్రగడ పద్మనాభం గారు ఎంత గొప్ప వ్యక్తి, అది ఇది అని మాట్లాడుతూ, అంటే ఇక్కడ వర్సెస్ రెండు సామాజిక వర్గాల మధ్యన ఒక చిచ్చు పెట్టేటువంటి విధంగా కాపుని కమ్మోడితో తిట్టించాలి, కమ్మోడిని కాపుతోటి తిట్టించాలి, రెడ్డిని ఇంకొకటితో తిట్టించాలి, ఈ రకమైనటువంటి ఒక ఈక్వేషన్ తోటి వెళ్తున్నారు. సో అందులోనే ఇప్పుడు మనకు కూడా కావాలి అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారిని కూడా వెళ్ళి సాదరంగా ఆహ్వానించారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. సో ముసుగు తీసేశారు. కేంద్రం ఇచ్చినటువంటి ఉత్తర్వులు కావచ్చు, కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కావచ్చు, మరి వీళ్ళకి ఏం పట్టలేదా, కాపులకి ఏం జరిగింది గత ప్రభుత్వ హయాంలో, ఈ ప్రభుత్వంలో ఏం చేసింది కాపు సామాజిక వర్గానికి ఈ ప్రభుత్వం, ఇవేమీ ఆయనకు అవసరం లేదు. కేవలం ఆయన ఇమేజ్ ని పెంచుకోవడానికి మాత్రమే ఇప్పటివరకు ఇచ్చేశారు. దాన్ని ఇప్పుడు ఎలాగైనా యూజ్ చేసుకోవాలి, క్యాష్ చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి పంచన ఆయన చేరడం జరుగుతోంది అని చెప్పి అంటున్నారు. ముసుగు తీసేశారు అని. ఎందుకు ముసుగు తీసేస్తే ఏం చేస్తారు? పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు అనేటువంటి ఒక ఫీలర్ ఉంది. అంటే భీమవరం అక్కడ పులవర్తి ఆంజనేయులు గారిని, మాజీ ఎమ్మెల్యే గారిని అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు, దాదాపుగా ఆయనది ఖరారైపోయింది అని చెప్తున్నారు. సో ఇక గాజువాకలో పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నుంచి. అందుకే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అనేది ఇప్పటివరకు చెప్పలేదు. సో రెండింటి నుంచి చేయట్లేదు. తిరుపతి నుంచి చేసే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు పోటీ చేసి అక్కడ గెలిచారు కాబట్టి ఆ రకమైనటువంటి ఒక ఈక్వేషన్ ఏమైనా తీసుకున్నారా అంటే అది కూడా చెప్పట్లేదు. మరి ఏం చేస్తారు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా, అది పిఠాపురం కావచ్చు, లేదంటే ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులను మళ్ళీ మార్చి చేసేటువంటి క్రమంలో భీమవరం కావచ్చు, లేదంటే గాజువాక్ కావచ్చు, ఆయన ఎక్కడ నించున్నా సరే ఆయన మీద పోటీగా ముద్రగడ పద్మనాభం గారిని నిలబెట్టాలి, పవన్ మీద పోటీకి ఆయన్ని నించోబెట్టాలి అనేటువంటి ఒక ఈక్వేషన్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ప్లాన్ లో భాగంగానే వైఎస్ఆర్సీపీలో ముద్రగడ పద్మనాభం చేరుతున్నారు అనేది తెలుస్తోంది. అయితే ఇక్కడ వీళ్ళకి తెలియంది, వీళ్ళకి ఆలోచించలేనిది ఏంటంటే, వీళ్ళు ఎంత చేసినా ఎలా చేసినా వ్యవస్థలన్నీ మా చేతుల్లో గుప్పట ఉన్నాయి కాబట్టి మేమేం చెప్తే అదే జరుగుతుంది అనేటువంటి ఒక ఇది పెట్టుకున్న ముద్రగడ పద్మనాభం గారిని ప్రజలు ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. అలాగే హర్రామ్ జోగయ్య గారిని, ఇద్దరిని కూడా. ఆయన అదేంటో నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా వ్యాఖ్యానిస్తే ఇమ్మీడియట్ గా లేఖ వదులుతారు. అలాగే ముద్రగడ గారు చంద్రబాబు మీద. జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం, ఆయన పరిపాలన మీద మాత్రం ఇప్పటి వరకు ఒక లేఖ రాసింది కానీ, ప్రజల సమస్యల మీద పోరాటం చేసింది కానీ ఒక్కటి లేదు ఇద్దరిలో కూడా. ఎందుకు ఇంకంత సీనియర్లు అయినా రిటైర్మెంట్ అయిపోయినటువంటి వయసులో, పని చేయలేనటువంటి ఒక పరిస్థితిలో, కనీసం ఆలోచించలేనటువంటి పరిస్థితిలో ఎందుకు వీళ్ళకి రాజకీయాలు? యువతని పెడదవ పట్టించడానికి, తప్పుడు మార్గంలో నడిపించడానికి, తప్పుడు ఆలోచనలు ఇది చేయడానికి తప్ప ఏముంది? వీళ్ళకున్న క్రెడిబిలిటీ ఏంటి? అంతకుమించి చెప్పడానికి కూడా ఏం లేదు. సో పవన్ కళ్యాణ్ మీద పోటీ కోసం అని చెప్పి ముద్రగడని పార్టీలో చేర్చుకుంటున్నారు అనేది వైసీపీలో ఇంటర్నల్ టాక్ నడుస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, సూచనలు ఇచ్చేవాళ్ళు, నా మాట పట్టించుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఏం చేస్తున్నారంటే పక్క పార్టీలో చేరుతున్నారు, వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు అని చెప్పి ఇండైరెక్ట్ గా వీళ్ళని ఉద్దేశించి ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో దీనికి ఇంకా ప్రతిగా రిప్లై అయితే బయటికి ఏం రాలేదు.
మరి ముందు ముందు ఇంకేం కౌంటర్లు ఇస్తారు, నిజంగానే పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ మీద వీళ్ళు గెలవగలుగుతారా అనేటువంటి అంశం ముందు ముందు తెలియాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.